గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి అయితే కొన్ని జాబ్స్ రిలీజ్ అయితే అయ్యాయి. సో దీని గురించి అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే ఇప్పుడైతే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి అయితే సో మనకైతే రిలీజ్ కావడం అయింది. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండి. సో దీనికి సంబంధించి మెయిల్ ఐడి అండ్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం అప్లై చేయాలంటే www.esic.nic.in నుంచి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషాలిటీ గ్రేడ్ 2 సీనియర్ అండ్ జూనియర్ స్కేల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ బేసిస్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి చూద్దాము. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కేల్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 150 అయితే ఉన్నాయి. స్టేట్ వైజ్ చూసుకునేసరికి బీహార్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ అండ్ యూపీ స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి సీనియర్ స్కేల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ విషయానికి వచ్చేసరికి మొత్తం 403 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో స్టేట్స్ వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. ఇది అంటే వేకెన్సీ ఉన్న స్టేట్స్ వచ్చేసి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో ఇదేంటంటే వేకెన్సీస్ అవైలబుల్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడంటే ఈఎస్ఐసి వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, www.esic.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కేల్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 12th లెవెల్ కింద అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 12th లెవెల్ 7th సిపిసి కింద ప్యాకేజ్ వచ్చేసరికి 78,800 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా అడిషన్గా ఏంటంటే మనకు డిఏ, ఎన్పిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే టైం టు టైం మనకైతే ఇస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 అండి. ఇది వచ్చేసరికి జూనియర్ లెవెల్. సో ఇది వచ్చేసరికి 7th సిపిసి లెవెల్ వచ్చేసరికి 11వ లెవెల్ కింద అయితే ఇస్తున్నారు. శాలరీ విషయానికి వచ్చేసరికి 67,700 రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు మనకి ఏంటంటే అడిషన్గా డిఏ, ఎన్పిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఇస్తారని చెప్తున్నారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం టైం టు టైం అయితే ఇస్తామన్నట్లు ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ అండి. సో అది ఎప్పటికంటే 26th మే 2025 నాటికి మనకైతే 45 ఇయర్స్ లోపు అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని చెప్తున్నారు. సో 5 ఇయర్స్ వచ్చేసరికి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద గవర్నమెంట్ సర్వీస్ ఉంటారో వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే రిలాక్సబుల్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫర్దర్ ఏదైనా వేకెన్సీస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవి ఎలిజిబిలిటీ మొత్తం వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 26/5/2025 అండి. సో అప్పటికైతే మనమైతే ఆలోపు అప్లై చేయాలని అయితే చెప్తున్నారు.
సో ఇది ఈఎస్ఐసికి సంబంధించి సీనియర్ అండ్ జూనియర్ స్పెషాలిటీ గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.